ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేరి వచ్చిన మీకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ఈ వాక్యం వీక్షిస్తున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ఈ ఆనంద మాసములో ఈ 2021వ సంవత్సరము ఈ డిసెంబర్ నెల 2వ వారములోనికి దేవుడు మనల్ని ప్రవేశింపజేసి ఈ ఆనంద మాసములో మరొకసారి దేవునితో సహవాసము కలిగి దేవుని స్తుతించడానికి, దేవుని నామమును ఘనపరచడానికి, ఆయన మాటను వినడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి మనం ఎంతగానో ప్రభుని స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం, ఘనపరచవలసినటువంటి వారమై ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఈ దినమందు దేవుని వాక్య ధ్యాన నిమిత్తము పరిశుద్ధ గ్రంథము నుండి ఒక మాటను మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు దేవుని వాక్యముగా నేర్చుకుందాం. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రాజైన హేరోదు దినములలో యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని నేర్చుకుందాం. మహాపరిశుద్ధుడవును ప్రేమ స్వరూపైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నాడు మీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన కాలమంతా నీ ఉచితమైన కృపలో మమ్మల్ని అందరినీ కూడా కాచి దాచి భద్రపరిచి మమ్మల్ని సజీవు లెక్కన వచ్చి మరి నూతనమైన దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. అయినా ఈ పునరుద్ధరణ దినములో ఎంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్య పఠనం ద్వారా మీ నామములకు మహిమ తెచ్చుకుని యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. కొద్ది సమయాన్ని మీ వాక్యమును ధ్యానం చేస్తూ ఉండగా అయ్యో చేరువచ్చిన ప్రతి హృదయాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఇదిగో ప్రభు, ఎవరైతే నీ వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వారందరి హృదయాలతో మీరు చూస్తూ ఉన్నారు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి హృదయములకు కావలసిన వాక్యాహారం చెంతనైనా మమ్మల్ని అందరినీ కూడా తృప్తి పరిచి రాకకు ఆయుక్తపరచండి. మీ పక్షంగా నిలబడి దాసుని సిలువ చోటును మరుగుపరిచి ఏడంతల ఆత్మశక్తి చేత అభిషేకిని బలపరిచి నీ దాసుని నోట నీ మాట ఉంచి మాతో సూటిగా మాట్లాడించి ఉండగా వెనగలుగు చెవి గ్రహించగల మనసు, లోబడి అనుసరించి నడిచే మనసు అయినా ప్రతి బిడ్డయే వారికి అందించి నీ రాకడకు ఆయుక్తపరచమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగములో ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచు ఉన్న వాక్య అంశము ఏమై ఉన్నది అని మనం ఆలోచన చేస్తే, ఈ కడవల దినాల్లో క్రీస్తుని వెతికి ఆయన ఆరాధించేటువంటి వారిగా మనం ఉండాలి. ఏంటంటే కడవల దినాల్లో క్రీస్తుని వెతికే వారిగా ఉండాలి. వెతికి ఆయన కనుగొని ఆయన్ని ఆరాధించేటువంటి వారిగా మనం ఉండాలి. ఇది అంశం. ఈ రోజున కొద్ది సమయాన్ని దేవుని యొక్క వాక్యముల నుంచి మనం నేర్చుకుందాం. ప్రభువుకు దేవుని బిడ్డారా, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో కొందరు జ్ఞానులు మనకి కనపడుతూ ఉన్నారు. ఈ జ్ఞానులు ఎక్కడ, ఏ ప్రాంతము వారు అంటే తూర్పు దేశము జ్ఞానులైన వారు. తూర్పు దేశము నుండి వారు జ్ఞానులైన వారు యేసుక్రీస్తుని వెనకడం ఈ వాక్య భాగంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువాన్ని వెలికి ఆయన కనుగొని ఆయన ఆరాధించేటువంటి వారిగా ఎవరు అంటే జ్ఞానులైన వారు. జ్ఞానులైన వారు జ్ఞానమును వెతుకుతారు. జ్ఞానులైన వారు యేసయ్యను వెతుకుతారు. జ్ఞానులైన వారు యేసయ్యను ఆరాధన చేస్తారు. జ్ఞానులైన వారు దేవుని వెతికే పని ఉండదు. జ్ఞానులైన వారు దేవుని కనుగొనే పని లేదు. జ్ఞానులైన వారు దేవుని ఆరాధన చేయవలసిన పని, ఎందుకంటే వారు బుద్ధిహీనులు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు రాకడో ఆయన వచ్చినప్పుడు జ్ఞానులైతే, బుద్ధిమంతులైతే, మెలకువ కలిగి దేవుని యొక్క రాకడి కొరకు కనిపెడతారు. బుద్ధిహీనులు ఏం చేస్తారంటే మందంగా ఉంటారు.
ఎంతో మాత్రం ఉంటారు. అంటే సోమరిపోతులు ప్రార్థనకి రావడానికి కావచ్చు, దేవుని కనుగొనడానికి కావచ్చు, దేవుని ఆరాధన చేయడానికి కావచ్చు, వారు రాలేకపోతున్నారంటే వారు సోమరిపోతులు. వారి ఇంటి దగ్గర శుభ్రంగా వంట చేసుకుని తిని పడుకుని రెస్ట్ తీసుకుందాం అనుకునేటువంటి సోమరిపోతులు అయితే దేవుని మందిరానికి రారు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ చక్కని విషయాన్ని ఈ రోజున దేవునికి వాక్యం నేర్చుకుందాం. వీరు ఎక్కడ జ్ఞానం కలిగిన, ఎక్కడి నుంచి వచ్చిన వారంటే తూర్పు దేశము నుండి వచ్చారంట. యేసయ్యను ఆరాధించడానికి తూర్పు దేశం నుంచి రావడానికి గల కారణం ఏంటంటే ఆకాశములో తూర్పు దేశంలో ఒక నక్షత్రమును చూశారంట. దేవుని బిడ్డ, నక్షత్రమును చూసి యేసయ్య మెస్సయ్య పుట్టాడని వారు కనుగొన్నారు. ఎలా కనుగొన్నారు అంటే దేవుని యొక్క లేఖనాల ఆధారముగా, జ్ఞానులైన వారు పుస్తకాల ఆధారంగా కనుక్కుంటారు. పొడి మాటలు లేకపోతే తెలిసి తెలియని మాటలు చెప్పేటువంటి వారు జ్ఞానులు కాదు. ప్రతిదీ కూడా రామపూర్వకంగా ఉన్నదాన్ని ఆధారముగా చేసుకుని దానిని బట్టి మాట్లాడేవారే, దానిని బట్టి వారు చేసేటువంటి వారు ఎవరో తెలుసంటే జ్ఞానము కలిగిన వారు. ఎవరైతే దేవుని యొక్క వాక్యమును ఆధారం చేసుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తారో వారు ఎంత మాత్రం కూడా జ్ఞానులైన వారు కాదు. దేవుని బిడ్డ, వీరు తూర్పు దేశం నుంచి ఎంతకాలం ప్రయాణం చేశారు యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి అంటే ఇంచుమించుగా 2 సంవత్సరముల లోపు. వారు ఎంతకాలం రాయలేదు, కానీ అందుకే హేరోదు రాజు అన్నాడు 2 సంవత్సరముల లోపు కలిగినటువంటి మగబిడ్డలందరినీ కూడా సంహరించుకున్నా. అంటే వారి ప్రయాణ యాత్ర ఈ జ్ఞానం వచ్చే సమయానికి ఎంతకాలం ప్రయాణం చేశారంటే ఇంచుమించుగా 2 సంవత్సరముల లోపు ప్రయాణం చేశారు. ఈనాటి కాలంలో ప్రయాణానికి కొదువలేదు. ఎందుకో తెలుసా? వాహనాలు ఉన్నాయి, లారీలు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, ఫ్లైట్లు ఉన్నాయి. ఒక దేశం నుంచి ఒక దేశంలోనికి రావడానికి కాలినడకన రావాల్సినటువంటి పని లేదు. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంలోనికి రావడానికి కాలినడకన రావడానికి ఇష్టపడట్లేదు. ఈ రోజున 1 కిలోమీటర్ నడవడానికి కూడా ఇష్టపడట్లేదు. అయితే ఇక్కడ చూసినప్పుడు ఆనాటి కాలంలో యేసయ్యను కనుగొని యేసయ్యను ఆరాధించడానికి ఇంచుమించుగా 2 సంవత్సరాల లోపు ప్రయాణం చేశారండి జ్ఞానులైన వారు. ఆ నక్షత్రమును చూశారు. నక్షత్రమును చూసి ఎలాగ చెప్పారు యేసుక్రీస్తు ప్రభువు పుట్టాడు, మెస్సయ్య పుట్టాడని ఎలా కనుగొన్నారంటే లేఖనాల ఆధారంగా కనుగొన్నారు. ఎందుకంటే శాస్త్రి జ్ఞానులు అంటే వీరెవరు తెలుసు అంటే ఖగోళ శాస్త్రము కలిగినటువంటి వారు, శాస్త్రాన్ని పరిశోధించేవారు. వీళ్ళు ఏమంటారంటే మనం ఈ రోజున శాస్త్రవేత్తలు అంటూ ఉంటాం. వారు ఏం చేస్తారంటే పలానా చోట భూకంపం కలుగుతుంది, లేకపోతే వాయువును పడుతుంది. ఇవన్నీ కూడా ఎవరు చెబుతారో తెలుసంటే ఎప్పుడు కూడా ఈ లోకాలంతా కూడా పరీక్షించేవారు. లోకంలో ఉన్నటువంటి గ్రహాలని వీటన్నిటిని పరీక్షించి వాటిని ఆధారం చేసుకుని ఆ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రకృతిని ఆధారం చేసుకుని ఆ ప్రకృతి విషయాలను కూడా మనకు తెలియపరిచే ఎవరు తెలుసు అంటే శాస్త్రజ్ఞులు అని మనం పిలుస్తూ ఉంటాం. అలాంటి కాలంలో వీరేమో తెలుసు అంటే జ్ఞానులైన వారు. వీరు ఎప్పుడు కూడా ఆకాశంలో ఏ వింతలు జరుగుతూ ఉన్నాయి, భూమి మీద ఏ వింతలు జరుగుతూ ఉన్నాయి, ఎందుకు జరిగింది, దాని వల్ల ఉపయోగం ఏంటి, అది ఏమై ఉన్నది, ఇవన్నీ కూడా పరిశోధించి క్షుణ్ణంగా తెలుసుకునే వారు ఎవరు తెలుసు అంటే జ్ఞానులైన వారు, శాస్త్రవేత్తలైనటువంటి వారు. వీరు దేనిని ఆధారం చేసుకుని ఆకాశంలో నక్షత్రమును చూసి ఈ నక్షత్రం ఎందుకు పుట్టింది, ఎవరు పుడితే ఈ నక్షత్రం అక్కడ పుట్టింది అని వారు తెలుసుకోగలిగారు. నక్షత్రం పుడితే మనిషి పుట్టినట్టేనా? మాట్లాడరే. ఆకాశంలో ఒక వింత అయిన నక్షత్రము కనబడినప్పుడు మనిషి పుట్టినట్టు వారు ఎలా తెలుసుకున్నారు అంటే పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల ఆధారంగా వారు తెలుసుకున్నారు. చూడండి ఒకసారి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం చదువుతుందా? దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24, 25 వచనం. తిరుగుబాటును మార్పుటకును పాపములను నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును ఈ జనమునకును
ఈ జనములకు పరిశుద్ధ పట్టణములకును 70 వారములు విధింపవలెను. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకుని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణముల రాజవీధులను కందకములను మరలా కట్టబడును. అలాగే కింద వచ్చిన కూర్చోవాలి. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషేకుడు నిర్మూలము చేయబడును. వచ్చిన చూడండి దేవుని బిడ్డలు, ఇక్కడ చదవబడిన ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు అభిషక్తుడము అనే మాట ఇక్కడ ఫుట్లైట్ ఏమనుందంటే మెస్సయ్య అని రాయబడి ఉంది. దేవుని బిడ్డ మెస్సయ్య చూడండి, మెస్సయ్య అని రాయబడి ఉంది. ఎవరు అంటే ఈయన పాపమును పరిహరించడానికి, నశించిన దానిని వెతికి రక్షించడానికి మెస్సయ్యగా అంటే రక్షకుడిగా ఈ లోకంలోనికి వస్తాడో. ఎప్పుడు వస్తాడో అక్కడ కొన్ని లెక్కలు రాశాడు. ఈ లెక్క మనకు అర్థం కాదు, కానీ శాస్త్రవేత్తలకు మాత్రమే అర్థమవుతుంది, జ్ఞానులైన వారికి మాత్రమే అర్థమవుతుందండి. ఇక్కడ 70 వారం 7 వారములని రాశాడు, మళ్ళా 62 వారములని రాశాడు. ఇలాగ మనం చూస్తూ కొన్ని లెక్కలు అక్కడ రాశాడు. ఈ వారములైన తర్వాత, ఈ నెల అయిన తర్వాత, ఈ సంవత్సరం అయిన తర్వాత మెస్సయ్య వస్తాడు. వచ్చిన మెస్సయ్య అభిషక్తుడిగా ఉంటాడు. అభిషక్తుడు ఉన్న మెస్సయ్య ఏమవుతాడంట? నిర్మూలమవుతాడు అని రాశాడండి. ఏమవుతాడు? అతడు నిర్మూలమవుతాడు, మరలా ఆయనే పునరుద్ధారుడు వేస్తాడు అనేటువంటి కొన్ని లెక్కలు ఎక్కడ రాశాడంటే జీవ గ్రంథంలో రాయించాడు ముందుగానే. అయితే ఈ శాస్త్రవేత్తలు అనేటువంటి వారు, ఈ జ్ఞానులైన వారు ఎప్పుడు కూడా ఈ లెక్కలు చూసుకుంటూనే ఉంటారు. మిగిలిన వారందరూ కూడా కన్యమరియ గర్భమున కుమారుడు పుట్టి ఆయన మెస్సయ్యగా రక్షకుడుగా వస్తాడని వారు జ్ఞానములైన వారు కనుక, లెక్కలు కట్టనటువంటి వారి కనుక వారు ఏం చేయలేకపోయారంటే ఎప్పుడు వస్తారో వారికి తెలియలేదు. కానీ ఈ శాస్త్రులైన వారు ఏం చేస్తున్నారు తెలుసంటే లేఖనాలను ఆధారం చేసుకుని ఎప్పుడు ఈ మెస్సయ్య ఈ లోకంలోకి వస్తాడో అది ఎరిగినటువంటి వారు ఉన్నప్పుడు ఈ లెక్క అంతా కూడా పూర్తయిన తర్వాత మెస్సయ్య పుడతాడు. ఎప్పుడు పుడతాడు అంటే ఈ లెక్క పూర్తయిన తర్వాత పుడతాడు అని ఈ లెక్కను గ్రహించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం అదే రోజున యేసు ప్రభువు ఎప్పుడైతే పుట్టాడో ఆ పుట్టిన రోజునే ఏమైందంటే ఆకాశంలో ఒక తార వెలిసింది, ఒక నక్షత్రము వెలిసింది. వెలిసినప్పుడు ఈ శాస్త్రజ్ఞులు చూశారు. చూసిన వెంటనే అయ్యో ఇదిగో నక్షత్రము వెలిసిందంటే మెస్సయ్య ఈ లోకంలోకి వచ్చాడు. ఎవరని చెప్పారంటే ఆన్లైన్ వారికి అట్లానే. మరి గొర్రెలైన వారు, గొర్రెలు కాపులైన వారు జ్ఞానులైన వారు, గొర్రెలైన వారు జ్ఞానులైన వారు కనుక ఆకాశంలో నక్షత్రం వెలిసింది. వెలిసిన నక్షత్రం ఆధారం చేసుకోలేకపోయారు. మెస్సయ్య పుట్టాడని వారు గ్రహించలేదు. ఎందుకంటే లేఖనాలు వారికి తెలియలేదు కనుక యేసయ్యే వారి దగ్గరకు దూతను పంపించి వారు ఏం చేశాడో తెలుసంటే మెస్సయ్య పుట్టాడు మీ కొరకు, మెస్సయ్య పుట్టాడు, ఇదిగో లోక రక్షకుడు మీ మధ్యలో పుట్టాడు, ఇదిగో మీరు రండి అని దేవదూత వారిని ఎక్కడ తీసుకుని వెళ్తుంది తెలుసంటే బెత్లెహేము గ్రామానికి తీసుకుని. ఎవరు జ్ఞానము లేని వారికి ఏమో దేవదూత తెలిపింది, జ్ఞానులైన వారికి ఎవరు తెలిపారు? వారికి జ్ఞానులైన వారికి ఎవరు చెప్పక్కర్లేదండి. జ్ఞానులైన వారికి ఎవరు చెప్పక్కర్లేదండి. వారు లేఖనమును ఆధారం చేసుకుంటారు తప్ప పొడి మాటలు ఆధారం చేసుకోరు. పొడి మాటలు ఆధారం చేసుకోరు. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి దేవుని పిల్లలందరూ కూడా జ్ఞానవంతులుగా ఉండాలి. అంటే వాక్యం ఎరిగినటువంటి వారిగా ఉండాలి. ఎవరో పొడి మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఆ మాటను ఆధారం చేసుకుని మనం ప్రవర్తించడం కానీ, వారి మాటలు ఆధారం చేసుకుని మనం నడవడం కానీ, ఇది మాత్రము చేసేవారు జ్ఞానులైన వారు కాదు, బుద్ధిహీనులు. వారికి మరొక పేరు ఏంటంటే బుద్ధిహీనులు. దేవుని బిడ్డ అయితే జ్ఞానులైన వారు దేవదూత చేత వర్తమానం విని ఆ మాటలు వారు హృదయంలో తలపోసుకుని ఆ మాట చెప్పుకుని వారు నడక ప్రారంభించారు. ఈ రోజున నీవు చదువుకోకపోయి ఉండవచ్చు, వాక్యమును ఎరగకపోయి ఉండవచ్చు. దేవుని దూతగా ఉన్నటువంటి దేవుని యొక్క దాసులు
దేవుని యొక్క మాటలు మీకు అందించినప్పుడు ఆ మాటలు ఏం చేయాలి? మన హృదయంలో తలపోసుకునేటువంటి వారిగా ఉండాలి. ఆ వాక్యానుసారముగా మనం నడుచుకునేటువంటి వారిగా ఉండాలి. ఎందుకో తెలుసా? మనము బుద్ధిమంతులుగా మనం ఉండాలి. దేవుని పెట్టాలి, బుద్ధిహీనులుగా కాదు. ఈ క్రిస్మస్ ఆనంద మాసము దేవుడు ఈ రోజు నీతో పరిశుద్ధ ఆత్మ కదా మాట్లాడుతూ ఉండగా నువ్వు ఎంతవరకు జ్ఞానమైనటువంటి వారిగా అజ్ఞానులు కలిగి ఉంటే గనుక ఈ రోజున జ్ఞానవంతులుగా ఉండాలి. ఎందుకో తెలుసా? విన్నటువంటి వాక్యమును నీ హృదయంలో ఏం చేయాలి? భద్రము చేసుకునేటువంటి వారిగా ఉండాలి. ఇది జ్ఞానులకు ఉన్నటువంటి లక్షణం. ఇది జ్ఞానులకు ఉండవలసిన లక్షణం. దేవుని పెట్టారా? నువ్వు జ్ఞానం లేనటువంటి వారిగా ఉంటే నువ్వేం చేస్తావు తెలుసు అంటే ఆ జ్ఞానుల వలె చీకటిలోను అంధకారములోను లోకములోను తిరుగులాడేటువంటి వారిగా ఉంటావు. అప్పుడు నువ్వు యేసయ్యను నువ్వు కనుగొనలేవు. వాక్యం ఎరగకపోతే, వాక్యము నువ్వు తెలుసుకోకపోతే, ఒకవేళ వాక్యమునికి తెలియకుండా ఉన్నప్పుడు దేవుని యొక్క దూత నీకు వాక్యమును అందిస్తూ ఉండగా ఆ వాక్యమును మాత్రం నువ్వు గ్రహించకపోతే యేసయ్యను నువ్వు కనుగొనలేవు. చూడు, యేసయ్యను మనం కనుగొనలేవు. ఇక్కడ చూసినప్పుడు వారు యేసయ్యను వెతకడానికి గల కారణం ఏమిటి అంటే యేసయ్యను వెతికేటువంటి సమయం వచ్చింది. ఏ సమయం? యేసయ్యను వెతికేటువంటి సమయం వచ్చేసింది. ఇంతకు ముందు ఆ నక్షత్రం వారికి కనబడలేదు. ఆ దేవుడు ప్రవక్తలను చెప్పిన లేఖన భాగము నెరవేర్పు కొరకు సమయం కాలేదు. సమయం అయినప్పుడు అది ఏమైందో తెలుసంటే దేవుని వెతికేటువంటి సమయం వచ్చింది. దేవుని వెతికేటువంటి సమయం వచ్చిందండి. అందుకే చదువు ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని ప్రియదర్శిని ఏం చేస్తాడు అక్కడ? ఏమన్నా అప్పుడే రాసి ఉందా మీద ఎప్పుడు పడుతున్నా? హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. యెహోవాను ఎదుగుటకు ఇదే సమయము కనుక. ఏంటిది? ఇదే సమయము కనుక. యెహోవాను వెతుకుటకును ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వస్త్రము మీ కురిపించినట్లు మీద నీతి వస్త్రము కురిపించినట్లు ఇదివరకు దున్నని బీడు భూములను దున్నుడి. చాలండి. ఏంటంట? యెహోవాను వెతికేటువంటి సమయం వచ్చింది. యెహోవాను వెతికేటువంటి సమయం వచ్చింది కనుక ఈ జ్ఞానులైన వారు యెహోవాను వెతుకుతూ ఉన్నారు. యెహోవా లోకరక్షకుడిగా ఈ భూమి మీదకి దిగి వస్తూ ఉన్నాడు. ఆదియందు వాక్యము ఉండును, వాక్యము దేవుని యందు ఉండును, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోకి దిగి వస్తాడు, శరీరధారి. కనుక యెహోవాను వెతికేటువంటి సమయం వచ్చింది. నడవని వాళ్ళందరం వెతుకుదామని ప్రవక్తలందరూ కూడా వెతకడం ప్రారంభించారు. ఇందులో జ్ఞానులైన వారు దేవుని యేసయ్యను వెతికేటువంటి సమయం వచ్చింది. దేవుని బట్టి ఆధారం చేసుకుని, దేవుని యొక్క లేఖనాన్ని ఆధారం చేసుకుని దేవుని వెతికేటువంటి సమయం వచ్చింది. ఆయన వెతుకుదాం, నడవండి. ఆయన వెతికి మనం కనుగొని ఆయన ఆరాధిద్దాం. ఇదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటి? యేసయ్యను వెతికి కనుగొని ఆరాధించడమే క్రిస్మస్. జ్ఞానులైన వారు యేసయ్యను వెతికారు, కనుగొన్నారు, ఆయన ఆరాధించారు, క్రిస్మస్ ఆనందాన్ని పొందుకున్నారు. గొర్రెల కాపరులు యేసయ్యను వెతికారు, కనుగొన్నారు, ఆయన ఆరాధన చేశారు, వారు క్రిస్మస్ చేస్తారు. ఈ రోజున క్రిస్మస్ చేసుకుందాం, ఈ రోజున అత్యుత్తమ క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుందాం అనుకున్న వారందరూ చేయవలసిన పని తెలుసండి యేసయ్యను వెతికేటువంటి జ్ఞానవంతులుగా ఉండాలి. అంతేకాని క్రిస్మస్ ఉండదు, కొంతమందికి ఏ మాసం ఉండదు. ఎప్పుడు చూసినా డబ్బు 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 అని ఆ డబ్బునే వెనకాల తిరుగుతారు తప్ప క్రీస్తుని వెతుకుతామనేటువంటి సమయం వచ్చింది. దేవుని వెతకాలనేటువంటి సమయం వచ్చింది. ఎందుకో తెలుసా? ఆనాడు జ్ఞానులైన వారు యేసయ్యను వెతికేటువంటి సమయం వచ్చింది. ఆయన వెతుకుతాం, నడవండి. అది దూరమైన, భారమైన, కష్టమైన, ఇబ్బంది అయినా, కావి నడకైనా పర్వాలేదు, నడిచి వెళ్ళి యేసయ్యను వెతికి మనం కనుగొందాం, నడవండి అని ఏం చేస్తారు? వారు కుటుంబాలు విడిచిపెట్టారు, వారు బిడలు విడిచిపెట్టారు, వారు రక్త సంబంధం విడిచిపెట్టారు,
వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు విడిచిపెట్టి యేసయ్య కొరకు ప్రయాణము కొనసాగించాలి. దేవుని బిడ్డ, ఈ రోజున మనం ఎవరు వెతుకుతూ ఉన్నాం? దేవుని వెతకవలసిన సమయము. పరిశుద్ధ గ్రంథంలో తేటగా రాశాడు చూడండి, నేను మొదటి రాకడ కొరకు వారు ఎలాగైతే ఎదురు చూసి ఎప్పుడైతే ఎదగాలో అప్పుడు వెతికేటువంటి వారిగా ఉన్నారు. ఇప్పుడు కూడా మనకు యేసయ్యను వెతికేటువంటి కాలంలోనే ఉన్నాం. ఎందుకో తెలుసా? దేవుని యొక్క రాకడి కాలంలో మనం ఉన్నాం. అందుకే మత్తయి రాసిన సువార్తలో 24వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చదివితే అక్కడ రాసిన చదువు ఒకసారి. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుండి. ఆయన ఒలివ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఇది ఎప్పుడు జరుగునని, నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవరో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అనేకులు నా పేరట మీ మధ్యలోకి వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసం చేసేందురు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ వెంటనే రాదు. చూడండి, ఇక్కడ అనేకమైన విషయాలు రాశారు. అనేకులు ప్రేమ చల్లారిపోరు, అనేకులు ప్రేమ చల్లారిపోరు. ఈ రోజు ప్రేమ కనపడుతున్న క్రైస్తవులను. క్రీస్తు యొక్క ప్రేమను ఎక్కడ వెతుకుదామంటే క్రీస్తు యొక్క ప్రేమ క్రైస్తవులో కనపడుతుందా? లేదండి, లేదు. క్రీస్తు యొక్క రాకడకు సూచనలు అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని. ఈ రోజున ఏ పాస్టర్ గారు అనేటువంటి మాట్లాడి తెలుసా? అది అబద్ధ పాస్టర్ గారు, దొంగ పాస్టర్లే, అబద్ధ పాస్టర్లే. ఏం చేస్తున్నారు? అబ్బే నేను ప్రార్థన చేస్తే నీకు అద్భుతం కాదు. ఎప్పుడు చూసి నీ నోట్లో నిజమే రాదు, నీకు నిజమే రాదు. ఎంతమంది చూసి నీ నోట్లో నిజమే రాదు. నీవు మళ్ళా నేను క్రీస్తును కూలినటువంటి వారిని బలిపెట్టడం చెప్పి టీవీలో ప్రసంగాలు ఎక్కడ చూసినా నేనే క్రీస్తుని, నా ద్వారా అద్భుతాలు జరుగుతాయి. నీ పాస్టర్ గారి ద్వారా ఏం జరగవు. పాస్టర్ గారు జరుగుతాయి అద్భుతాలు ఎవరి ద్వారా జరుగుతాయి? దేవుని ద్వారా జరుగుతాయి. కానీ ఏమంటారు తెలుసా? నేనే క్రీస్తుని. క్రీస్తు అంటే అద్భుత కార్యం జరిగించేవాడు. అద్భుత కార్యం జరిగించేది ఎవరు? క్రీస్తు. అయితే ఇప్పుడు పాస్టర్ ఏమంటున్నారు? నేను మీకు ప్రార్థన చేస్తే అద్భుత కార్యం. నేనే క్రీస్తుని, నేనే క్రీస్తుని. ఎప్పుడు చూసినా పైకి తెల్లని వస్త్రాలు వేసుకుని పైకి తిరుగుతూ ఉన్న సేవకులందరూ కూడా ఎటువంటి మోసాలతో ఉంటున్నారు తెలుసా? ఎటువంటి అబద్ధాలతో ఉంటున్నారు తెలుసా? ఎటువంటి అక్రమాలతో ఉంటున్నారు తెలుసా? ఎటువంటి దోచుకోవడానికి తిరుగులాడుతూ ఉన్నారు తెలుసా? ఈ రోజున లోకంలో ఎక్కడ చూసినా యేసు ప్రభువు అని చెప్పిన మాటే కనపడుతుంది. ఎక్కడ చూసిన యేసు ప్రభువు అని చెప్పిన మాటే కనపడుతుంది. మన కళ్ళ దగ్గర కూడా చూస్తూ ఉన్నామా? అబద్ధ దగ్గర చూడట్లేదా? మాట్లాడరా? మీరు ఎప్పుడైనా అబద్ధ పాస్టర్లు చూసారా? ఇక్కడ ఉన్నవాడు చేతులంటే మేము అబద్ధ పాస్టర్లు చూసామన్నవాడు. వాళ్ళు మంచి నిజాయితీ పనులు చూస్తున్నారు. దేవుని స్తోత్రం, మంచిది. అబద్ధ పాస్టర్ మీ మధ్యలో రానదు. ఎందుకంటే అబద్ధికులు మీకు చాలా నిజమైన వాళ్ళగా కనపడతారు. మీ కళ్ళెదురు కూడా అబద్ధాలంటే ఎంత దౌర్భాగ్యం ఉంటుంది. మీ ఎదురుగుండా అబద్ధాలు, పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉంటే ఎలాగా చెప్పగలుగుతున్నారండి? నేను చూసిన పాస్టర్ అంతా కూడా నిజమైన వాళ్ళు. మీరు చూసారా అన్నయ్య గారు? చూసారా? మరి బుర్ర చెయ్యరా రెండు బంద్ చేస్తారు మందులు, లేకపోతేనే బయటికి లాగేసి కొట్టేస్తారన్నా ఎవరన్నా? ఇక్కడ ఉన్నవాళ్ళు చూడాలి. మీరు ఎవరన్నా వాళ్ళు మంచిది, చూడకపోతే మంచిది. మీ మధ్యలో రానందుకు దేవుని స్తోత్రం. ప్రభువు దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో మీకు తేటగా కనబడుతూ ఉంది. నా పేరట అనేకులు నేనే క్రీస్తునని ఈ మనుషులకు వస్తారు. జాగ్రత్తగా అటువంటి వాళ్ళు మనం కనిపెట్టాలంటే కనిపెట్టి అటువంటి వారికి మనం దూరంగా ఉండాలి. ఎవరు అబద్ధపు క్రీస్తు, ఎవరు మోసగాడు, ఎవరు దేవుని యొక్క ప్రేమ లేనివాడు, ఇవన్నీ కూడా మనం గ్రహించుకుని దేవుని వెతికేటువంటి కాలంలో మనం ఉన్నాం. అంతము చూడండి, అంతము వచ్చేటువంటి కాలానికి సూచన
లక్షలు ఇవన్నీ కూడా అంటే మనం ఈ రోజున మనం ఎక్కడ ఉన్నాం, ఈ లక్షణాలన్నీ మనం చూస్తున్నాం. రాజ్యం మీద రాజ్యం వేస్తుంది, కొత్త కొత్త రాజ్యాలు. ఒక రాజ్యం మీద ఇంకొక రాజ్యం, ఒకళ్ళేమో సిఆర్పి రాజ్యం అంటారు, ఇంకొకడు జనసేన అంటారు, ఇంకొకరు వైఎస్ఆర్సీపీ అంటారు, ఒకరు కాంగ్రెస్ అంటారు. ఇలాగ కొత్త కొత్త రాజ్యాలు. ఈ రాజ్యం మీద ఈ రాజ్యం, ఈ రాజ్యం మీద ఈ రాజ్యం. నేను బాగా పరిపాలన చేస్తున్నాను. ఏం చేస్తున్నారంటే రాజ్యం మీద రాజ్యాలు వేసుకునే ఉంటాయి. అంటే మనం ఎక్కడున్నాం అంటే యుగ సమాప్తి కాలంలో మనం ఉన్నాం. ఈ యుగ సమాప్తి కాలంలో మనం వెతకవలసింది ధనాన్ని కాదు, మనం వెతకవలసింది డబ్బుని కాదు, మనం వెతకవలసింది లోకంలో ఏయో దొరుకుతాయి, వాటిని కదిని వెతకవలసింది. ఎవరు వెతకాలో తెలుసా? ఆయన కడుగుల దినాల్లో ఉన్న మనము, ఆయన అంత్య దినాల్లో ఉన్న మనము క్రీస్తుని వెతికిన లక్షణాలను కలిగి ఉన్నారు. ఆనాడు జ్ఞానులైన వారు వారి యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టారు, వారు రక్త సంబంధాలు విడిచిపెట్టారు, వారి బంధువులు విడిచిపెట్టారు, వారి ఆస్తులు విడిచిపెట్టి యేసయ్యను వెతకడానికి దూరమున వచ్చి యేసయ్యను కనుగొన్నారు. ఈ రోజున దేవుని వెతకడానికి నీ కుటుంబాన్ని విడవగలుగుతూ ఉన్నావా? విడవగలుగుతాడు సంపూర్ణంగా కాదు, ఒక 3 గంటలు వదలలేకపోతాం పిల్లలు కుటుంబాలు. ఒక 3 గంటలు వారైతే 2 సంవత్సరాల లోపు ఏం చేశారు? కుటుంబానికి దూరంగా యేసయ్యను ఆరాధించడానికి వెళ్ళారు. ఇప్పుడు అంత కష్టమే లేదు. ఎక్కడ చూసినా సమీపంగా మందిరాలు, ఎవరికి చూసిన సమీపంగా మందిరాలు దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ సమీపమైన మందిరాల్లోకి వచ్చి ఒక్క 3 గంటలు యేసయ్యను వెతికి ఆయన కనుగొని ఆయన ఇచ్చిన దీవెన పొందుకుందాం. మరి ఆలోచన క్రైస్తవులకి ఉండట్లేదు, అందులోకి కూడా ఎంత దౌర్భాగ్యము కాలంలో మనం ఉన్నాము ఆలోచించాలి. పైకి క్రిస్మస్ క్రీస్తు లేని క్రిస్మస్ నీ హృదయంలో మిస్సే తప్ప ఏమి ఉపయోగం లేని క్రిస్మస్ కాదు. క్రిస్మస్ అనగా క్రీస్తుని వెతికేటువంటి వారిగా మనం ఉండాలి. క్రీస్తుని వెతకకుండా నువ్వు ఎప్పుడు చూసిన డబ్బుని వెతుక్కుంటూ నేను క్రిస్మస్ కి మంచి బట్ట కొనుక్కోనంటే ఈ పై బడాయి ఎవరు చూస్తారు? ఏ బడాయి చూపించాలి? మనము మన అంతరంగంలో ఉన్న బడాయిని లోకానికి చూపించేవారికి ఉందా? నీ అంతరంగంలో క్రీస్తు ఉన్నాడా? నీ అంతరంగంలో క్రీస్తు ప్రాముఖ్యపడుతూ ఉందా? ఇది చూపించాలి మన బడాయి, ఇది చూపించాలండి. అంతేకాని మన బడాయి అంతా లోకాన్ని చూపించడం కాదు, లోకాన్ని చూపించడం కాదు. 2 పాటలు పాడితేను, చిన్న ప్రార్థన చేయగలిగితేను నువ్వు పెద్ద క్రీస్తుని కలిగి ఉన్నావని నువ్వు అనుకుంటున్నావేమో. 2 మాటలు చెబుతూ ఉంటే నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావు అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డగా క్రీస్తుని ఎక్కడ వెతకాలి తెలుసా? దేవునికి మందిరంలో వెతకాలి. అంతేకాని అది ఇంటి దగ్గర నేను ఎప్పుడూ కూర్చొని క్రీస్తుని వెతుకుతానండి అని ఒక్కర మాటలు కవర్ చేసుకునే మాటలు చెప్పడానికి వీళ్ళను. జ్ఞానులైన వారు ఎక్కడ వెతికారు? వారు గృహంలో ఉండి వెతికారా? క్రీస్తు ఉన్న స్థలానికి, యేసయ్య ఉన్న స్థలంలోనికి వెళ్ళి యేసయ్యను కనుగొని యేసయ్యను ఆరాధించారు. ఈ రోజు ఎక్కడ ఆరాధన చేస్తాం? సారా దుకాణాల దగ్గర ఆరాధన చేస్తున్న ఆదివారము, లేకపోతే ఫంక్షన్ అంటే దేవుని ఆరాధన చేస్తూ ఉన్నావా? ఆలోచన చేయండి. ఈ క్రిస్మస్ ఆనంద మాసంలో ప్రభే ఈ రోజున క్రీస్తు యొక్క పుట్టుక ఉన్నటువంటి ఆశీర్వాదమును పొందుకోవాలి అంటే, క్రీస్తు యొక్క పుట్టుక ఉన్నటువంటి ఆనందాన్ని, క్రీస్తు యొక్క పుట్టుక ఉన్నటువంటి సంతోషాన్ని నీవు అనుభవించే వారిగా ఉండాలని ఈ రోజు తన వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరిని వెతుకుతూ ఉన్నాం? దేనిని వెతుకుతూ ఉన్నాం? ఆలోచన చేయండి. ఇది క్రీస్తుని వెతికేటువంటి కాలంలో మనం ఉన్నాం. లోకంలో దేనిలో వెతికేటువంటి కాలం కాదు. ఎక్కడ చూసిన బాధకరమైన వార్తలే, ఎక్కడ చూసిన నాశనాలు చూస్తూ ఉన్నాం. ఎవరు ఏ సమయంలో చనిపోతూ ఉన్నారో తెలియనటువంటి కాలంలో మనం ఉన్నాం. అయితే దేవునికి రాకడ దినాల్లో మనం ఉన్నాం. క్రీస్తుని వెతికి కనుగొని యేసయ్యను మనం ధరించుకునేటువంటి వారిగా మనం ఉండాలి. ఎవరు తెలుసు అంటే వధువు సంఘం. అందుకే సులభం అంటది పరిశుద్ధ గ్రంథంలో పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో అంటది. చదువు ఒకసారి పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం.
అతడు ఏ దిక్కునకు తిరిగెను? మనము పోయి అతని వెతుకుటకు రమ్ము. ఏమంటుందండి? మనము పోయి అతని వెతుకుటకు రమ్ము. చెప్పండి, ఏమంటుంది? మనము పోయి అతని ఏమంటుంది? మనము పోయి అతని వెతుకుటకు రమ్ము. అతన్ని ఎవరిని అనేది? సులోపతి. సులోపతి అంటే వధువు సంఘం. సులోపతికి ఉండవలసిన లక్షణము, సంఘానికి ఉండవలసిన లక్షణము ఎవరిని వెతకాలి? క్రీస్తుని వెతికేటువంటి వారిగా మనం, క్రీస్తుని వెతికేటువంటి వారిగా మనం ఉండాలి. సంఘానికి ఉన్న లక్షణం, నిజంగా వధువు సంఘంగా సిద్ధపడేటువంటి వారు క్రీస్తుని వెతుకుతారు, కనుక్కుంటారు, ఆనందిస్తూ ఉంటారు, మరలా ఇంటికి వెళ్తూ ఉంటారు, మరలా వెతుకుతారు, కనుక్కుంటారు, ఆనందిస్తూ ఉంటారు, ఇంటికి వెళ్తూ ఉంటారు, మరలా వస్తారు, క్రీస్తుని వెతుకుతారు, కనుక్కుంటారు, ఆనందిస్తూనే ఉంటారు. క్రీస్తు వధువు సంఘం కానటువంటి వారు, నామకార్థ క్రైస్తవులైన వారు ఏం చేస్తారు తెలుసా? క్రీస్తుని ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు వెళ్దామని దేవుడు అనుకున్నారు. అలా వచ్చినప్పుడు దేవుడు మాత్రం చెదురుకుండా నేను ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, నన్ను వెతకొద్దు, నువ్వు కష్టపడద్దు, నన్ను వెతకడానికి, నన్ను వెతకడానికి నువ్వు కష్టపడద్దు, ఎందుకు కూడా వచ్చేసి నన్ను చూడంటాడు దేవుడు. క్రీస్తు ఏ వారం వస్తాడో తెలియదు, ఏ రోజు వస్తాడో తెలియదు, నేను వచ్చి గడియా ఎవరికి కూడా తెలియదు అన్నాడు దేవుడే. ఆయన వచ్చే సమయానికి నువ్వు వెతికేటువంటి పరిస్థితుల్లో ఉండాలి. కానీ ఇశ్రాయేలీయులు వారిని వెతకట్లేదండి. ఇశ్రాయేలీయులు యేసయ్యను వెతికేటువంటి వారిగా లేరు. చదువుదాం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. అలాగైతే ఏమవును? ఇశ్రాయేలీయులు వెతికినది ఏదో అది వారికి దొరకలేదు. సరిగా అర్థమైన చదవమన్నాక, ఇశ్రాయేలు వెతికినది ఏదో వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. ఏంటంట? తక్కిన వారు కఠిన చిత్తులైరి. ఇందు విషయం నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని రాయబడి ఉన్న చూడండి. ఇశ్రాయేలు ప్రజలను గురించి ఆ మాట రాశాడు. ఇశ్రాయేలు ప్రజలైన వారు ఏది వెతుకుతూ ఉన్నారని వారికి దొరకలేదు. యేసయ్యను విడిచి నువ్వు దేనిని వెతికినది నీకు దొరకదు. నువ్వు అనుకుంటావు ఈ వారం ప్రార్థన కాకుండా డబ్బులు సంపాదిద్దాం అనుకుంటావు, కానీ దాన్ని నీ దగ్గర వచ్చాడు, నీ ఇంటిలోనికి రానివ్వదు, నీ ఇంటిలోనికి రానివ్వడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలంట దేవునికి సన్నిధికి రావడం మానేసి ఏం చేశారు? కూర్చుకోవడానికి వెళ్ళారంట. దేవుని మన్నాను కూర్చుకోవడానికి వెళ్ళారంట. కూర్చుకొని తీసుకొచ్చి ఇంట్లో దాచుకున్నారు. తెల్లారిసరికి ఏమైపోయింది? అది ఏమైపోయింది? పురుగులు పట్టేసి తెల్ల పురుగులు అయిపోయి తినడానికి ఉపయోగపడేటువంటిది అయిపోయింది. ఎప్పుడు మీరు 6 రోజులు కష్టపడి మన్నాను కూర్చుకోండి, 7వ రోజు నేను ఏర్పాటు చేసిన పరిశుద్ధ దినము, ఆ దినం మీరు ఏ పని చేస్తున్నారు నన్ను మాత్రమే ఆరాధించండి అని చెప్తే ఏం చేశారు తెలుసా? 6 రోజులు కష్టపడి కూర్చున్నారు. బాగా దొరుకుతుంది, బాగా దొరుకుతుంటే 7వ రోజును ఈ రోజు కూడా మానేసి, ఈ రోజు కూడా దేవుడి సన్నిధికి కావడం మానేసి దేవుని ఆరాధన చేయకుండా వెళ్తే ఇంకా ఎక్కువ కూర్చుంటాం కదా అనుకున్నారంట. అనుకుని ఏం చేశారు? దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి వెళ్ళారు. కూర్చుకున్నదంతా కూడా తినడానికి ప్రయోజనం లేకుండా పురుగులు పట్టేసి. అలాగే నువ్వు ఆదివారము దేవుని యొక్క సన్నిధి విడిచిపెట్టి ఏదన్నా కూర్చుకోవడానికి, ఏదన్నా పొందుకోవడానికి, వెతుక్కోవడానికి వెళ్తే కనుక అది నువ్వు తినడానికి పనికిరానిదిగా చేసేస్తాడు దేవుడు. నీ చేతికి రాదు. హాస్పిటల్లో పెట్టడమో లేకపోతే మోసం ఇంకొకరు తాగలేయడమో లేకపోతే ఏదైనా జరుగుతుంది, సమస్య ఏదైనా జరుగుతుంది. కనుక దేవుని బిడ్డలారా మీరు ఆలోచన చేయండి, ఇక్కడ ఎంతో స్పష్టంగా రాశాడు, ఇశ్రాయేలీయులు వెతికినది వారికి దొరకలేదు. అలాగే కఠినమైనటువంటి వారు దేవుని యొక్క మాట వినకుండా, దేవుని వెతకకుండా ఉన్నటువంటి వారు పరిస్థితి ఏమైపోయిందంట?
కఠిన చిత్తులైరి అంటే ఏమైపోయారు? నాశనానికి వెళ్ళిపోయారు. నరకానికి వెళ్ళిపోయారు. దేవుణ్ణి అతకనటువంటి వారు, యేసయ్యను వెతకకుండా, దేవుణ్ణి ఆరాధన చేయకుండా, దేవునికి పూజ చేయకుండా, పూజ చేయడం అంటే ఆరాధించడం. అంతేకాని రెండు పూలట్టు వచ్చి నేను కూడా పూజ చేస్తా, నేను యేసు ప్రభువు ఫోటో పూజలు చేయొద్దు, తప్పనిసరి. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడంట కఠిన చిత్తులు అయిపోయారంట. కఠిన మనసు కలిగిన వారు ఈ రోజు ఎంతమంది ఉన్నారండి క్రైస్తవులు? కఠిన మనసు కలిగిన వారు. దేవుని వాక్యము ఒకటి చెప్తూ ఉంటే వారి ఇష్టానుసారంగా చెప్తూ ఉన్నారంటే వారికి ఉన్న కఠిన మనసు ఏర్పడదు. వారి పరిస్థితి ఏమవుతుంది తెలుసంటే కఠిన చిత్తులయ్యేది. వాక్యం అబద్ధం కాదు. వాక్యం ఏది కూడా అబద్ధం కాదు. నెరవేర్పును మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క వాక్యంలో ప్రతి మాటలో నెరవేర్పును ఈ రోజు నేను ఎప్పుడూ చూస్తూనే ఉంటాను. అందుకే అక్కడ రాశాడు, వారు ఎందుకు వినరంటే నిద్రమత్తులైరి. ప్రార్థనకు రావడానికి బద్ధకం. అయ్యో ఆదివారం మనం పెద్దరికలు లేచి దేవుని వేదికటువంటి వారిగా ఉండాలి, దేవుని వేదిక కనుక్కునేటువంటి వారిగా ఉండాలి అనేటువంటి వారిగా ఉండకుండా మొత్తం ఆ రోజులు కష్టపడ్డాం. ఈ 7వ రోజుకి వచ్చిన ఒళ్ళంతా పులిసిపోయింది. పడుకుందాం, ఈ వారం మానేద్దాం, రెస్ట్ తీసుకుందాం, శుభ్రంగా పలావ్ వండుకుని తినేద్దాం. పలావ్ వండుకోవడానికి మొత్తం ఉండదు. మళ్ళా పలావ్ వండుకుని తినడానికి మొత్తం ఉండదు. ప్రాంతానికి రావడానికి అసలు బాగోలేదు, ఒళ్ళంతా పులిసిపోయింది, వారం అంతా పనిచేశారు కదా. అందుకే అక్కడ రాశాడు, ఏమని రాశాడు? వారు కన్నులు ఉన్నాయి. 30,000 మంది యేసుప్రభువుని చూడలేదు కన్నులు. ఎందుకంటే మత్తుతో ఉన్నాడు. మత్తుతో ఉన్న వాడికి ఏం జరుగుతుందో తెలుద్దాం. కళ్ళు మూసిపోతా ఉంటాయి. కళ్ళు మూసిపోయినాడికి ఏం జరుగుతుందో తెలిసాడికి తెలీదు. దేవుని బిడ్డలారా, కన్నులుండి వారు చూడకై ఉన్నారనే మాట ఆ ప్రవక్త రాసిన మాట అబద్ధం కాదని రాశారు. దేవుని బిడ్డ, ఈ రోజు నువ్వు దేనిని వెతుకుతూ ఉన్నావు? దేనిని వెతుకుతున్నావు? ఇశ్రాయేలును వెతికింది వారికి దొరకలేదు. దొరకనివ్వలేడు దేవుడు. దొరికిన వారికి ప్రయోజనం లేకుండా చేస్తాడు. ఈ రోజున యేసయ్యను వెతకవలసిన రోజులో, యేసయ్యను కనుగొనవలసిన రోజులో ఉన్న మనము, క్రైస్తవులు ఉన్న మనము యేసయ్యను వెతుకుతానికి నీవు ప్రయత్నిస్తూ ఉన్నావా? యేసయ్యను వెతికినప్పుడు మనసు నీకుందా? ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు అనేకులు యేసయ్యను వెతికారు. ఏమన్నా అనుకున్నారులే. ప్రభువుకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు అనేకులు యేసయ్యను వెతికారు. అందరికి దొరకలేదండి యేసయ్య. చదువుదాం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మార్కు రాసిన సువార్త 35వ అధ్యాయం 38వ వచనం వరకు ఉన్న భాగం చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 35వ వచనం నుండి 37వ వచనాన్ని. ఆయన పెద్దల కాడ లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించబడెను. సీమోనును అతనితో కూడా ఉన్న వారును ఆయన వెతుకుచు వెళ్ళి ఆయన కనుగొని అందరూ నిన్ను వెతుకుతూ ఉన్నారు అని అతనితో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామాలలోనూ నేను ప్రకటించినట్టు వెళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిందని వారితో చెప్పాను. యేసు ప్రభువు ఈ వాక్కులోకి అసలు ఎందుకు వచ్చాడు అంటే ఆయన మనకి కనపడడానికి వచ్చాడు. వెతికిన వారందరికీ కనపడడానికి వచ్చారు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ అందరూ కూడా యేసు ప్రభువుని వెతుకుతున్నారు. యెరూషలేము యొక్క పట్టణంలో ఉన్న వారందరూ వెతుకుతూ ఉంటే ఎవరికి కూడా యేసయ్య దొరకలేదు. అయితే ఎవరికి దొరికాడు అంటే పెద్దల కాడ లేచి చీకటి ఉండగానే యేసయ్య ప్రార్థన చేసుకుంటున్నారు. అక్కడ ప్రాంతం ప్రార్థన చేసుకుంటూ ఉంటే అక్కడికి ఎవరు వెళ్ళారు? పేతురును అతనితో ఉన్నవారు. అంటే ఎవరో శిష్యులైన వారు 12 మంది శిష్యులు ఉన్నారు కదా. ఈ 12 మంది శిష్యులు కూడా పెద్దలకెళ్ళ లేచి యేసయ్యను వెతకడం ప్రారంభించినప్పుడు యేసయ్య వారికి దొరికి
అంటే వేళాలకు వెతుకుతూ ఉన్నారు, శ్రద్ధతో వెతుకుతూ ఉన్నారు. మత్తు వారికి లేదు, మత్తు లేదు. పెద్దల గంటలు వేసేవాడికి మత్తు ఉండదండి. తెల్ల గంటలు రోజు 4 గంటలు వేసేవాడికి 6 గంటలకి ఏమైనా మత్తు ఉంటుందా? రోజు 8ంటికి వేసేవాడికి 6 గంటలు వేస్తే మత్తుతో ఉంటాడు. ఏంటి ఇలా పిలుస్తాం అనుకో, మళ్ళా దొరుకుతాడు, మళ్ళా పిలుస్తాం, మళ్ళా దొరుకుతాడు. ఎందుకంటే మత్తు ఇది పట్టుకొని దెయ్యమటువంటిది. లేవనవదు, ప్రార్థన చేయవదు. దేవుని ప్రార్థన చేయడం అంటే దేవుని వెతకడం ఏంటి? దేవుని పెట్టారా? దేవుని వెతకడం. దేవుని వెతకడం అంటే వచ్చి మందిరానికి వచ్చి ఎక్కడ ఉన్న కనపడతాను చూడడం కాదు. నువ్వు లేచి చీకటి ఉండగానే మోకరించి నువ్వు దేవుని వెతికి వెతుకువాలి. అప్పుడు 7 మోకరించి ప్రభు నాకు కనపడతా అయినా. దేవుని వాక్యంలో వెతికిన వారందరూ కూడా మొదటి జాము, రేయి మొదటి జాము. రేయి మొదటి జాము అంటే ఎప్పుడు? తెల్లర గంటల 3 గంటల నుంచి 6 గంటల వరకు. అప్పుడు చీకటిగానే ఉంటుంది తెచ్చిమెచ్చిగా. ఆ వేళలో ప్రార్థన చేయాలి మన కుటుంబం గురించి, బిడ్డల కోసం. ఎప్పుడు ప్రార్థన చేస్తాం? నీ మొత్తం తీరినప్పటికి 10 అవుతుంది, లేకపోతే 7, 8 అవుతుంది. అప్పుడు వేసి మోకరించి ప్రభా ప్రభా నువ్వు నాకు కనపడ్డా ఆయన, నువ్వు కనపడి ఎదిగితే అంత దొరుకుతావంట కదా, ఇప్పుడే కనపడ్డా ఆయన. ఎక్కడ దొరుకుతాడు అయినప్పుడు? ఉన్నారండి అటువంటి భక్తులు లేరనుకుంటున్నారా? ఉన్నారమ్మా. 7 గంటలు వేసి ప్రార్థన చేసేవాడు, 8ంటికి లేచి ప్రార్థన చేసేవాడు ఉన్నారు. నేను ఎప్పుడన్నా శరీరం అంతా కూడా బలహీనత కలిగి 6 గంటలు ఎత్తి నేను ఎంత ఫీల్ అయిపోతాను మీకు తెలియదు. ఈరోజు నేను దేవునితో సహవాసం చేయలేకపోయాను. 3 రోజులు సరిగా నిద్ర లేనప్పుడు నేను నిన్న దినాన్ని వాక్యం పంపించాను, మొన్న దినాన్ని వాక్యం ఉదయకాలం ఎవరికి పంపలేదు. నేను లేవరైనప్పుడు నేను ఎంత ఫీల్ అయ్యానో మీకు తెలియదు. ఏడైపోయింది నాకు తెలియకుండా. నేను ఏదో పోగొట్టుకున్నాను. ఆ రోజంతా నాకు ఎలా పడతా ఉంటుంది. మీరు ఆలోచన చేయండి దేవుని పెట్టారా. ఇక్కడంట యేసయ్యను కనుగొనడానికి పేతురుతో ఉన్నటువంటి వారు కొందరు యేసయ్యను వెతకడానికి వెళ్ళారు. వెతికితే వేళకు దొరికాడు. మరి అందరూ వెతుకుతున్నారు అన్నాడు కదా. యెరూషలేములో ఉన్నటువంటి పట్టణంలో ఉన్న అందరూ వెతుకుతూ ఉన్నారు అనిపిస్తాడు. అందరూ నిన్ను వెతుకుతూ ఉన్నారు, అందరూ నిన్ను వెతుకుతూ ఉన్నారు. కానీ కనుగొన్నది మాత్రము కొందరే. కనుగొన్నది మాత్రము కొందరే. మందిరానికి వచ్చిన వారందరికీ దేవుడు కనపడ్డు. అయ్యో మేమందరం కలిసి దేవుడి మందిరానికి పోయాం, మేమందరం కలిసి దేవుడికి ప్రార్థన చేశాం అని చెప్తూ ఉంటారు. కానీ వారందరికీ దేవుడు దొరకలేదు. ఎవరైతే భక్తితోనూ, ఎవరైతే శ్రద్ధతోనూ, ఎవరైతే దేవుని యొక్క భయముతో యేసయ్యను పూర్ణ హృదయంతో దేవుని వెతుకుతారో వారికి మాత్రమే దొరుకుతాడు. వారు మాత్రమే యేసయ్యను కనుగొనగలుగుతారు. మరి అక్కడ ఏ రోజు కూడా యేసయ్యను వెతుకుతూ ఉన్నారు. ఎందుకు యేసయ్య దొరికితే చంపేస్తారు. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడని జ్ఞానులైన వారు వెళ్ళినప్పుడు ఇతను ఏమన్నాడు యేసయ్యను? యేసయ్య ఎక్కడ పుట్టాడో 2 సంవత్సరంలో పిల్లలు కలిగిన వారందరూ కూడా ఇదిగో నాకు తెలియపరచండి, వచ్చి నేను పూజ చేస్తానన్నాడు, ఆరాధన చేస్తాను. ఇతను ఎందుకు ఎదుగుతున్నాడు? యేసయ్యను చంపేయడానికి. యేసయ్యను వెతికేవారు చాలా రకాలుగా ఉన్నారండి. యేసయ్యను వెతికేవారు, మందిరానికి వచ్చిన వారు యేసయ్యను వెతకడానికి ఒకే మనసు ఉన్నదండి. కొంతమంది యేసయ్యను వెతకడానికి వచ్చినప్పుడు యేసయ్య దగ్గర ఏమైనా తప్పులు దొరుకుతాయేమో పట్టుకున్నారు. మరి యూదులైన వారు అందరూ చేసిన పని ఏంటి? పరిసయ్యులైన వారు చేసిన పని ఏంటి? యేసు ప్రభువు దగ్గర ఏదైనా తప్పు దొరికితే చాలు ఆయన పట్టుకుని కొట్టేద్దాం అని చెప్పేద్దాం అనుకుని యేసయ్య దగ్గరికి వచ్చేవారేంటి. ఈ రోజు కొంతమంది ప్రార్థన ఎందుకు వస్తారు తెలుసా? పాస్టర్ గారి మాట ఏ ఒక్క తప్పన్న దొరకకుండా ఉంటుందా? కోపలని కాల్చేయాలి ఆ మాట. ఇటువంటి భక్తి పనులు లేరనుకుంటున్నారా? ఉన్నారండి. దేవుని యొక్క మందిరానికి వచ్చిన నీవు దేవుని దగ్గరకు వచ్చి వెతికి ఆయన తప్పులు పట్టుకోవడానికి కాదు, నువ్వు ఆయన కనుగొని ఆయన ఆరాధన చేసి ఆయన ఇచ్చిన ఆశీర్వాదం వారసుగా ఉండడానికి యేసయ్యను వెతకాలి. అంతేకాని యేసయ్యను వెతకడానికి ఆయన దగ్గర ఏ తప్పులు దొరుకుతాయా? ఆ తప్పులకు గోడగోలు చేసేద్దాం పాస్టర్ గారిని. జాగ్రత్తగా దేవుని పెట్టారా, కఠిన చిత్తూరైపోతారు. అటువంటి మనసు ఉంటే నరక యాతన అనుభవిస్తారు. జాగ్రత్త ప్రియమైనటువంటి వాళ్ళారా,
దేవుని దగ్గరికి వచ్చిన మనము, యేసయ్యను వెతకడానికి వచ్చిన మనము, ఆయన చేత దీవెన పొందేటువంటి మనసు మనం కలిగి ఉండాలి. అంతేకాని యేసయ్యను వెతకడానికి కొందరు యేసయ్య దగ్గరికి వచ్చి ఎందుకు యేసయ్యను వెతుకుతారో తెలుసా? ఈ రోజున యేసయ్యను వెతికితే ప్రార్థన చేస్తే డబ్బు బాగా దొరుకుతుంది. కొందరు వెతుకుతారు. ఈ వారం ప్రార్థనకి వెళ్తే యేసయ్యను వెతికితే నేను అనుకున్నది జరగాలని వెతుకుతారు. ఎన్ని రకాల మనుషులు. కొంతమంది యేసయ్యను ఎందుకు వెతుకుతారు తెలుసా? యేసయ్యను కనుగొని హృదయంలోకి చేర్చుకుని క్రీస్తులో ఉన్న ఆనందాన్ని నేను నిత్యం పొందాలని యేసయ్యను వెతుకుతారు. ఇన్ని రకాలైనటువంటి వారు ఉన్నారు యేసయ్యను వెతికేటువంటి గుంపులు. ఇన్ని రకాలైనటువంటి వారు ఉన్నారని యేసయ్యను వెతికేటువంటి గుంపు ఆనాడు యేసు ప్రభువు శరీరం దాకా ఉన్నప్పుడే కాదు, ఈ రోజున ఆత్మవశుడిగా ఉన్నటువంటి యేసయ్య దగ్గరికి ఎందుకు వస్తున్నారు తెలుసా? ఎందుకు వెతకడానికి వస్తున్నారు తెలుసా? అద్భుత కార్యాల గురించి యేసయ్యను వెతుకుతూ ఉన్నారు, ఆశ్చర్య కార్యాల గురించి వెతుకుతూ ఉన్నారు. లేకపోతే డబ్బు దేవుడు ఇస్తాడని, ధనాన్ని దేవుడు మనకిస్తాడని యేసయ్యను వెతుకుతూ ఉన్నారు. నీవు వెతికింది నీకు దొరకకపోతే యేసయ్య లేడని ప్రకటన చేసేటువంటి క్రైస్తవులు ఉండిపోతున్నారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారు వెతికింది వారికి దొరకలేదు. ఎవరైతే ఆత్మతో పూర్ణ హృదయంతో వెతికారో వారు పొందుకున్నారు. ఎవరైతే కఠిన చిత్తులైపోయి ఉన్నారో, ఎవరైతే కఠిన మనస్కులై ఉన్నారో వారు కఠిన చిత్తులైపోతున్నారు. వారు కళ్ళుండి ఇప్పుడు చూడక ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డ, ఈ రోజున కళ్ళున్నాయి చూడడానికి, కానీ యేసయ్యను చూసేటువంటి జ్ఞాపకం లేదు. యేసయ్యను చూసేటువంటి మనసుని పుట్టే తప్పనిసరిగా యేసయ్యను మరి జ్ఞానులైన వారికి ఏముందో తెలుసంటే యేసయ్యను చూడాలనేటువంటి మనసు వారికి కలుగుతుంది. అది కష్టం అవ్వచ్చు, ఇబ్బంది అవ్వచ్చు, నష్టం అవ్వచ్చు, లేకపోతే శ్రమ అవ్వచ్చు, దూరం అవ్వచ్చు. నేను యేసయ్యను చూడాలి అటువంటి మనసుని పొందా. ఈ రోజు ఎక్కడో కోళ్ళ నుంచి ఎక్కడ దూరంతో ఎందుకు వస్తున్నారు తెలుసంటే యేసయ్యను వెతికి కనుగొని, యేసయ్యను వెతికి కనుగొని ఆయన ఆరాధన చేసి ఆయన ఇచ్చేటువంటి దీవెన పొందుకుందామనే కదా ఈ రోజున మీరు ఎంత దూరం నుంచి వచ్చింది. ఆలోచన చేయండి. పేతురును అతనితో ఉన్న కొందరు యేసయ్యను వెతికారు. పెద్దల కాలం లేచి వెతికారు. పెద్దల కాలం లేచి వెతికే లక్షణాన్ని వారు కనుగొన్నారు. దేవుని బిడ్డ, అందుకే యేసయ్యను వారు చూడగలిగారు. చూడండి, యేసు ప్రభు వారు ఆయన చనిపోయి పునరుద్ధరణై 3వ రోజు లేచినప్పుడు మరియయు సలోమియు మరొక కొందరు స్త్రీలు పెద్దల కాడి చీకటి ఉండగానే లేచి యేసయ్యను వెతికారు. యేసయ్యను వారు కనుగొన్నారు. పెద్దల కాడి లేచిన వారు అందరూ కనుగొంటారు. ఎవరు కనుగొన్నారు? భక్తు కలిగిన వారు. భక్తు కలిగిన వారు. వెళ్దాంలే ఈ వారం వద్దా, వచ్చే వారు నాకు వారం వెళ్ళాను. అయ్యి బాబోయ్, కాబోలుడితో మాట్లాడతారు చూసా. కొంతమంది కాబోలుడికి ప్రతి వారం కట్టలేదు. ఉన్న డబ్బులు ఉంటాయి కానీ కట్టరు. 2 వారాలు కంటిన్యూగా కట్టారనుకో మళ్ళీ వారం వాడు వచ్చేటట్టు ఏమంటారు తెలుసా? అవి మన వారమే కదా కట్టం, వెళ్ళలేదు తర్వాత కడతాం. ప్రతి వారం కట్టారు దగ్గర మీ దగ్గర తీసుకుంటాం. అటువంటి బ్యాచ్ నేను చూసాను నేను కొంతమంది. అలాగే ప్రభు మందిరానికి కూడా ఒక వారం వస్తారు, 2 వారం వచ్చినప్పటికీ సంవత్సరం వెళ్ళినట్టు ఉంటుంది. వాళ్ళకి అప్పుడప్పుడు వాళ్ళకి ఏమంటుంది తెలుసా? 2 వారాలు వరుసగా ప్రార్థనకి వెళ్ళినప్పటికీ 3 నెలలు 4 నెలలు వరుసగా వెళ్ళిపోయినట్టు ఉంటుంది. 2 వారాలు వెళ్ళిపోయినాయి బాబోయ్, ఈ వారమే రాగలి, ఈ వారం వెళ్ళిపోయిన పర్లేదు, 50 ఉంది. ఎటువంటి గుంపులు ఉన్నాయనుకుంటున్నారు? దేవుని వెతికేటువంటి గుంపు. ప్రభువును అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, ఆలోచన చేద్దాం. దేవుని బిడ్డ, ఇక్కడ పేతురు అతనితో ఉన్నటువంటి వారు శ్రద్ధగా భక్తితో భయముతోను యేసయ్యను వెతికారు. వారు కనుగొన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నారు, అయ్యా అయ్యా మీ గురించి అందరూ వెతుకుతున్నారయ్యా, మీ గురించి అందరూ వెతుకుతున్నారయ్యా అంటే యేసు ప్రభువు ఏమన్నా తెలుసా? అయితే నడు ఆ దగ్గరికి వెళ్ళమన్నాడా? మాట్లాడరా? ఆ దగ్గరికి వెళ్ళమన్నాడా? నా కూడా అలా వనవదులి అలా పరికరాలు వెతుకుతూ ఉన్నారు. అయ్యి ఎత్తుకుంటారు లోపల. అలా కూడా మనకి ఎత్తుకున్నాడు. ఎదుట ఉన్న గ్రామానికి వెళదాం, అక్కడ దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి ఇందు నిమిత్తమే కదా నేను ఇక్కడికి పంపబడ్డాను. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చాడు తెలుసా? సువార్త ప్రకటించడానికి పంపబడ్డాడు. ఈ రోజున దేవునికి సేవకులైన వారు ఎందుకు పంపబడ్డారు తెలుసా? దేవుని యొక్క సువార్త ప్రకటించడం.
దేవుని బిడ్డ ఆలోచించు వెతికిన వారందరికీ యేసయ్య దొరుకుతూ ఉంటే నువ్వు యేసయ్యను వెతకుండా నాకు కనబడలేదు యేసయ్య నాకు కనబడదు అనేటువంటి లక్షణం నువ్వు కలిగి ఉన్నవేమో దేవుని బిడ్డ. అందుకే ఈ రోజున దేవుడే ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడు తెలుసా? యేసయ్యను వెతకడానికి ఆయన ఎక్కడో దూరంగా లేడండి. ఆనాడు యూదులైన వారికి పరిచయమైనటువంటి వారు యేసయ్యను వెతుకుతుంటే వారికి సమీపంగానే ఉన్నాడు. కానీ యేసయ్య మాత్రం వాళ్ళకి కనపడదు. అంటే అడగట్లేదు, శ్రద్ధతో వెతుకుతలేదు. ఒకసారి వస్తారుగా ఇక్కడ వెతుకుతారు, దోరలేదు, సరే కలిసి ఇంకోటి అయిపోతే వెళ్ళిపోతారని చెప్పి అనుకునే వ్యాక్సిన్ యేసయ్య కనబడే వరకు వెతకాలనేటువంటి మనసు వారికి లేదు. అయితే యేసు ప్రభువు ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? చూడండి ఒకసారి అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 26 వచనం చదువుతున్నా. అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 26 వచనం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని వెతికి తనువులాడుదురేమో అని తను వెతుకుని నిర్ణయ కాలము వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవారికి మనం ఆయన వెతుకుచూ ఉన్నాము. మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో ఈ భూమి మీద ఉన్నటువంటి జగత్ పునాది మీద యావత్ భూమి మీద ఉన్నటువంటి నానా జాతులైన వారికి వీరందరికీ కూడా యేసయ్య కనబడడానికి ఎక్కడ ఉండో తెలుసంటే సమీపంగా. నన్ను వెతుకుతారేమో నా బిడ్డలైన నా కుమారుడు నా కుమార్తె ఇదిగో నన్ను వెతుకుతారేమో అని అంట. ఆయన ఎక్కడో దొరకలేదు, సమీపంగానే ఉంటాడు. కానీ యేసయ్య కనబడడానికి ఎక్కడికి వెళ్తాం మనం? ముదురుపాడు తిరిగి యేసయ్య కనబడతాం. ఎక్కడికి వెళ్తే మాట్లాడే ముదురుపాడు తిరిగి యేసయ్య కనపడడం, కొంతమందికి గౌరీపట్నం వెళ్తేనే కానీ యేసయ్య కనపడడం, కొంతమందికి గుంటూరు వెళ్తేనే కానీ యేసయ్య. మరి యేసు ప్రభువు ఏమంటున్నాడు? నా బిడ్డలైన వారు నన్ను వెతుకుతురేమో అని. ఆయన ఎక్కడ ఉంటాను అన్నాడండి? దాక్కుంటాను అన్నాడా? మాట్లాడరా? దూరంగా వెళ్ళిపోతాను అన్నాడా? ఏమంటాడు అక్కడ? చదవండి ఆ మాటనే. వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలు ఏర్పరిచి మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు, సమీపంగానే ఉంటుంది. సమీపంగానే ఉంటాడు. కానీ యేసయ్యని పెట్టి మనం ఇంకో చోట ఎత్తుకు ఎక్కడ దొరుకుతాడు ఆయన? మాట్లాడరా? యేసయ్య ఉన్న స్థలంలో వెతికితే మనకు దొరుకుతాడు ఆయన. ఆయన ఎక్కడెట్టి నీ ఇంకో చోటకి వెళ్ళి యేసయ్యా నేను ఇక్కడే వెతుకుతాను, నువ్వు ఎక్కడే దొరికిన ఆయన ఎక్కడ దొరుకుతాడు అక్కడ నీకు? నీ పొలిమేరలోనే యేసయ్య దేవుడు యేసయ్య నేను ఉంటాను అంటున్నాడు కదా. ఇక్కడి నుంచి ఖర్చు పెట్టుకునేంత ఆటోలు కట్టించుకునేంత మళ్ళా దూరంతో ఆటోలు కట్టించుకున్న ఆటోకి అవసరం పడి 100 200 ఇస్తాను రండి. అది దేవుడికి కానుక ఇచ్చేసరికి 10 రూపాయలు ఇస్తాను. లేని కాడికి మాత్రం ఏం చేస్తాం? 200 రూపాయలు ఛార్జీలు ఎత్తుకుని మళ్ళీ నువ్వు ఒక్కదాని వేళ మళ్ళీ ఎత్తుకునేదాను. యేసయ్య లేని కాడికి ఎత్తుకునేదాను నువ్వు ఒక్కదాని వేళ మళ్ళా నీతో మందిరానికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తాం? అబ్బే బాగుంటుందో తెలుసా? యేసు అక్కడే ఉన్నట్టు ఉంటుంది. నాకు అక్కడ పుట్టి మనకు కనపడుతుంది. నీకు తెలుసా? అందులో ఫోటోలు చూసి మోసపోవడానికి. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఎక్కడ వెతుకుతావు? ఈ నా కుమారుడు నా రక్తం చేత కనబడిన నా కుమారుడు నా కుమార్తె నన్ను ఒకవేళ వెతుకుతారేమో అని ఆయన సమీపముగానే ఉంటాడు. పొలిమేరలోనే ఉంటాడు అంటాడు. మన పొలిమేరలో దాటి వెతుకుతావు మనం. అందుకే దొరకడం మనం. నువ్వు ప్రార్థన చేసినా నీకు కనబడకపోతాను,
నువ్వు ప్రార్థన చేసినా దానికి జవాబు రాకుండా ఉండడానికి కారణం తెలుసంటే యేసయ్య నీకు సమీపముగా ఉన్నప్పటికీ ఆయన వదిలి ఆయన లేని స్థలానికి వదిలి ఆలోచన తల్లిదండ్రులమైన మన బిడ్డల మీద మనం ఎటువంటి ప్రేమ కలిగి ఉంటామో తెలుసా? ఒకవేళ మన బిడ్డలు మనం ఎదుర్కొంటారేమో అని మనం ఎక్కడ తిరుగులానే వచ్చేసి మనం ఏం చేస్తాం? వాళ్ళకి దగ్గరలోనే ఉండడానికి ఇస్తాం. అవునా లేదా? అవునా? మరి మన దేవుడు మనం వెతుకుతామేమో, మనం వెతుకుతామేమో. ఒకవేళ ఏ అవసరంలో ఉండి దేవుడిని వెతుకుతారో, ఏ ఇబ్బందులో ఉండి దేవుడిని వెతుకుతారో, ఏ కష్టంలో ఉండి దేవుడిని వెతుకుతారో అని ఆయన ఎప్పుడు సమీపంగా ఉండి ఏం చేస్తాడు? ఇదిగో ఈ కష్టం వచ్చింది, తండ్రి తండ్రి ఈ కష్టం తీర్చిన ఆయన అడుగుతారేమని ఆయన సమీపంగా ఉంటే, మీరు సమీపంగా ఉన్నా నేను అక్కడ ఏమంటాం మనం? మీరు సమీపంగా ఉన్నా కానీ నువ్వు ఉన్న చోట మేము ఎత్తుకో, మీరు లేరుగానే వెతుకుతాం. ఇది అడుకోదు క్రైస్తవులకు రోగము. ఆయన రాకడ దినాల్లో, క్రీస్తుని వెతకవలసిన దినాల్లో ఈ రోజు క్రీస్తు ఉన్న స్థలంలో వెతికితే దొరుకుతాడు, కానీ క్రీస్తు లేని కానీ వెతికితే ఎక్కడ దొరుకుతాడు? సో ఆయన రాకడ దినంలో జ్ఞానులు లేని వారు యేసయ్య ఎక్కడ ఉన్నాడో అది గ్రహించి వారు ఏం చేశారో తెలుసంటే యేసయ్య వెనకడం ప్రారంభించారు. ఈ రోజున క్రీస్తు ఆనాడు క్రీస్తుని ఆరాధించడానికి ఎక్కడికి వెళ్ళేవారు తెలిసి యెరూషలేముకు ప్రాంతానికి వెళ్ళారు. ఒక దేశం నుంచి ఇంకొక దేశంలోకి వెళ్తారు, కానీ యేసయ్యని ఆరాధించడానికి ఉండేది కాదు. ఈ రోజున ఆయన శరీరధారిగా అక్కడ జన్మించాడు కనుక అక్కడ అక్కడ ఆరాధించడానికి అక్కడికి వెళ్ళారు. ఈ రోజున ఆత్మస్వరూపిగా ఆయన ప్రతి చోట, ప్రతి గ్రామంలో ఉన్నాడు, ప్రతి మందిరంలో యేసయ్య ఉన్నాడు అని మనం ఎలా తెలుసుకున్నామో తెలుసంటే, దేవుని యొక్క వాక్యము ఎక్కడ ఉందో, దేవుని యొక్క వాక్యానుసారంగా ఎక్కడైతే ప్రవర్తన ఉందో, ఏ దేవుని యొక్క వాక్యానుసారంగా ఏ సంఘం అయితే నడిపించబడుతూ ఉందో అక్కడికి వెళ్ళి మాట్లాడారు. అక్కడికి వెళ్ళి వెళ్తే మనము కనుగొనగలుగుతాము. దేవుని ఎందుకు వెతకాలి? దేవుని మనం అసలు ఎందుకు వెతకాలి అంటే నేను గుప్తంగా నేను ముగించేస్తాను. చూడండి ఒకసారి మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 46 పెడదాం. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 46 వచ్చినాన్ని. ఎరుకో పట్టణంలోకి వచ్చి ఆయన తన శిష్యులైన బహుజన సమూహంతో ఎరుకో నుండి బయలుదేరి వచ్చాడు. తిమ్మయ్య కుమారుడు బతిమయ్యను భూపక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఇక్కడ త్రోవ ప్రక్కన కూర్చుని ఉన్న బతిమయి అనేటువంటి ఒక గుడ్డి భిక్షకుడు ఉన్నాడు. ఇక్కడ ఎవరండి? గుడ్డోడు. కళ్ళు లేవి, వీడికి కళ్ళు లేవు. కానీ కళ్ళు లేకపోయినా కానీ ఇతడు యేసయ్యను కనుగొనాలి. యేసయ్యను కనుగొని యేసయ్య ద్వారా నేను చూపు పొందాలి, నేను యేసయ్యను చూడాలి అనేటువంటి మనసు కలిగిన వాడు ఎవరు తెలుసు అంటే యెరికో పట్టణంలో నివసిస్తున్న బతిమయి అనేటువంటి ఒక గుడ్డి భిక్షకుడు. ఇతను కూర్చుని భిక్షమడుకునేటువంటి ఇతను యేసయ్య ఆ త్రోవను వెళుతున్నటువంటి సంగతి ఇతనికి ఎలా తెలిసింది? కళ్ళైతే కనపడం కానీ అక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని, వారు మాట్లాడుకునేటువంటి మాటను బట్టి ఇతను గ్రహించి ఏమన్నాడు తెలుసా? ఎవరు వెళుతున్నారు ఇటు అని అడిగాడు. యేసు ప్రభువు ఈ త్రోవని వెళుతున్నారు. యేసయ్యను వెతకడానికి ఈ బతిమై ఎన్ని దేశాలు తిరిగాడు, ఏ ప్రాంతాలు తిరిగాడు, ఏ మండలాలు తిరిగాడు, ఎక్కడికి తిరగలేదు. కానీ అతను ఎక్కడున్నాడు తెలుసా? అతను కూర్చున్న చోటే యేసయ్యను వెతకడం ప్రారంభించాడు. ఎలాగా? తన పై నేత్రాలు లేవు, కానీ శరీర సంబంధమైన నేత్రాలు లేవు, అంతరంగ నేత్రాలతో దేవుని వెతుకుతూ ఉన్నాడంట. వెతుకుతూ ఉన్నప్పుడు యేసయ్య అతనికి సమీపంగా వచ్చేసాడు. సమీపంగా వచ్చినప్పుడు దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఎక్కడ కనుక్కున్నాడు? శాపగ్రస్తమైన పట్టణంలో. ఏంటి? యెరికో పట్టణం అనగా శాపగ్రస్తమైన పట్టణం. ఆ పట్టణంలో ఒక కుమారుడు యేసయ్యను వెతుకుడు ప్రారంభించినప్పుడు ఆ కుమారుడికి కనపడడానికి ఎక్కడికి వెళ్ళిపోయి యేసయ్య శాపగ్రస్తమైన పట్టణంలో అతనికి ఏమి ఇచ్చాడు తెలుసా? తనకు సూపుడు ప్రసాదించాడు. అతని ఆశ
అప్పుడు కళ్ళు లేనటువంటి ఒక గుడ్డివాడే యేసయ్యను కనుగొని అతని నేత్రములు తెరిపించుకుని యేసయ్యను చూచాడు, యేసయ్యను ఆరాధించాడు. ఈ రోజున నువ్వు ఏ హృదయంతో దేవుని వెతుకుతూ ఉన్నావు? ఏ నేత్రాలతో దేవుని వెతుకుతూ ఉన్నావు? యేసయ్యను శరీర సంబంధమైన నేత్రాలతో వెతికితే దొరకలేదు. ఆత్మ సంబంధమైన నేత్రాలతో వెతికితే ఆయన కనుగొనగలుగుతాం. శిష్యులైన వారు ఆత్మ సంబంధమైన నేత్రాలతో పూర్ణ హృదయం యేసయ్యను వెతుకలు కనుగొన్నారు. ఈ గుడ్డి భిక్షకుడు ఏం చేశాడు తెలుసా? ఆత్మ సంబంధమైన నేత్రాలను యేసయ్యను వెతికాడు, కనుగొన్నాడు. మరి ఈ రోజు నువ్వెందుకు కనుక్కోలేకపోతున్నావు? నువ్వెందుకు క్రీస్తుని ఆరాధించలేకపోతున్నావు అంటే క్రీస్తుని వెతకాలి అనేటువంటి లక్షణాన్ని నీవు కలిగి లేవు. క్రీస్తుని ఆరాధించాలి అనేటువంటి లక్షణం నీలో లేదు. నీకు గుర్తుకొస్తే మందిరానికి రావడం, నీకు ఆరాధన చేయాలనుకుంటే ఆరాధన చేయడం, దేవుడికి ప్రార్థన చేయాలనుకుంటే ప్రార్థన చేయడం, లేకపోతే మానేయడం, ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటే యేసయ్య అసలు యేసయ్య మనం ఎందుకు కనుగొనాలి? చదువుదామా? వాక్యం ముగించుకుందాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని. కాగా వారు క్రీస్తునందు మనము క్రీస్తునందు నీతిమంతులుగా తీర్చబడడానికి వెతుకుచుండగా మనము పాపులుగా కనబడిన యెడల ఇక్కడ చూడండి, కాగా మనం ఏమై ఉన్నామంట? కాగా నీతిమంతులుగా తీర్చబడినట్లు మనము క్రీస్తుని ఎందుకు ఎతకాలంటే మనము నీతిమంతులుగా తీర్చబడాలి. యేసయ్యను మనం ఎందుకు వెతకాలి? ఇది ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉండాలి. నీతిమంతులుగా తీర్చబడకపోతే, యేసయ్యను వెతకకపోతే, యేసయ్యను వెతికి కనుగొని ఆయన ఆరాధన చేయకపోతే నువ్వు నీతిమంతుడు కాదు, నువ్వు అబద్ధికుడు, వేషధారణ కలిగిన క్రైస్తవుడు. కనుక నీవు నీతిమంతులుగా నువ్వు తీర్చబడుటకై ఆయన వెతికితే నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావు, లేకపోతే నువ్వు పాపాత్ములుగా ఉంటావు. యేసయ్యను వెతకకపోతే మనం ఏమై ఉన్నాం? పాపాత్ములమే. నువ్వు రక్షణ పొందినా, ప్రభు యొక్క శరీర రక్తాన్ని తీసుకున్నా, మనం ఎన్ని కానుకలు ఇచ్చినా, యేసయ్యను వెతికే లక్షణం నీలో లేకపోతే నీవు పాపాత్ముడవే. యేసయ్యను చూడలేవు, కనుగొనలేవు. జ్ఞానులైన వారు తూర్పు దేశంలో నుండి ఏంటి ఆయన నక్షత్రమును చూసి, నేను ఇంకా నక్షత్రంలోనికి కాలేదు, ఒక పదమే తీసుకున్నాను ఈ రోజు. నక్షత్రం దేవుని చిత్తం ఎంత దర్శన వారంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను నక్షత్రాన్ని. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం తెలుసు అంటే యేసయ్యను వెతికి కనుగొని ఆయన ఆరాధన చేసినప్పుడు క్రీస్తులో ఆనందాన్ని మనం చూడగలుగుతాం. ఈరోజు మనం దేవుల్లో ఉంటున్నాం. దేవుల్లో ఉన్న మనము దేవుల్లో ఉన్న ఆనందాన్ని మనం పొందుకోవాలి. దేవుల్లో ఆశీర్వాదములకు వారసులుగా ఉండాలి. మంచిది. అయితే ఎప్పుడు ఆనందిస్తావు, ఎప్పుడు ఆశీర్వదించబడతావు, ఎప్పుడు నీతిమంతులుగా తీర్చబడతావు అంటే మొట్టమొదటిగా నీకు ఉండవలసిన ఆశీర్వాదం తెలుసండి యేసయ్యను వెతకాలి. యేసయ్యను వెతికే కాలంలో మనం ఉన్నాం. యేసయ్యను వెతకడానికి నీ కుటుంబానికి కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ రక్త సంబంధాలు కావచ్చు, వేటినైనా విడిచిపెట్టి యేసయ్యను వెతికితే ఆయన మనం కనుగొంటాం. అజ్ఞానులు అని కుటుంబాన్ని హత్తుకుని, బంధువులు హత్తుకుని, వారే నాకు ముఖ్యం, వారు ఏ నరకానికి వెళ్ళదా నేను ఆ నరకానికి వెళ్ళిపోతాను అని అనుకుంటే కనుక నీవు అజ్ఞానులు, బుద్ధిహీనులు, నీవు నరకములో శిక్షకులు అవుతుంది. జ్ఞానులైన వారు యేసయ్యను వెతకడానికి ఆలోచన కలిగి ఉన్నారు. ఆ ఆలోచన ఎలాగో తెలుసండి, యేసయ్యను వెతకడానికి అది కష్టంగా ఉంటారు. ఎక్కడికో ఇచ్చిగా 2 సంవత్సరాలు నడవడం అంటే చాలా కష్టమైన పని. అయినప్పటికీ కూడా యేసయ్యను కనుగొనాలి అని ఆలోచన కలిగినటువంటి వారు ఉన్నారు. యేసయ్యను కనుగొనాలి.
యేసయ్యను కనుగొన్నారు. ఆయన పూజింప వచ్చింది అంటే ఆయన ఆరాధించడానికి మేము వచ్చింది. ఈ రోజున మీరందరూ ఎవరిని ఆరాధించడానికి వచ్చారు? పాస్టర్ గారిని జోలపాడడానికి కాదు, పాస్టర్ గారిని ఎత్తు చూపించడానికి కాదు. మీరు ఎవరిని ఆరాధించడానికి వచ్చారు అంటే లోకరక్షకుడైన యేసయ్యను ఆరాధించడానికి వచ్చారు. ఆయన్ను ఆరాధిస్తేనే నీవు దీవించరాదు, ఆయన మహిమపరిస్తేనే ఆయన మహిమ నీవు పొందుకుంటావు. ఆలోచించు. ఆయన అలాగే వెతికితారని ఆయన మన సమీపంగా ఆత్మస్వరూపిగా మన పక్కనే ఉంటున్నాడు. మన పక్కనే ఉంటున్నాడు. నన్ను వెతుకుతారేమో నా కుమారుడు, నన్ను వెతుకుతారేమో నా కుమార్తె. వెతికి నన్ను కనుగొని హృదయంలోనికి చేర్చుకుంటే నేను వారిలోనికి వెళ్ళి నాలో నా ఆశీర్వాదములను వారికి ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నానని ఆయన మన సమీపంగా భూమి మీద యావత్ భూమి అని అంటే ప్రపంచ దేశం అంతలోనూ కూడా యేసయ్య నివాసం చేస్తున్నాడు. వాళ్ళ పొలిమేరలో నేను ఉంటున్నాను అంటున్నాడు. వారికి సమీపంగా నేను ఉంటున్నాను అంటాడు. ఎవరైతే నన్ను వెతికి కలుగుతాను పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ ఎవరైతే వెతుకుతారో యేసయ్యను కనుగొనగలుగుతారు. ఆనాడు జ్ఞానులైన వారు పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో యేసయ్యను వెతికారు. ఆయన కనుగొన్నారు, ఆయన ఆరాధన చేశారు, ఆయనలో ఆనందించారు, సంతోషం చెంది. అలాగే పేతురు అతను శిష్యులైన వారు యేసయ్యను వెతికారు, కనుగొన్నారు, ఆయనతో కలిసి ఆనందించారు. అయితే అందరూ వెతికారు, కానీ కనుగొనలు మాత్రం కొందరు. ఈ రోజున మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా యేసయ్యను వెతికేవారే, కానీ అందరూ కూడా ఎలాగ వెతుకుతూ ఉన్నారు, ఏ ఉద్దేశంతో వెతుకుతూ ఉన్నారని ఎవరికి వారి ప్రశ్నిస్తున్నారు. మేము నీతివంతులుగా ఉండడానికి యేసయ్యను వెతుకుతూ ఉన్నాం, ఆయనలో ఆనందించడానికి యేసయ్యను వెతుకుతూ ఉన్నాం, ఆయనతో కలిసి సంతోషించడానికి దేవుని వెతుకుతూ ఉన్నాం. అది యేసయ్యను సంతోషము చేత ఆయనతో కలిసి ఆనందించడానికి యేసయ్యను కనుక, అంతేకాని యేసయ్యను వెనకానికి మనం బలాయి చూపించుకోవడానికి కాదు, మన గొప్పలు చెప్పుకోవడానికి కాదు. యేసయ్యను వెనక ఎందుకో తెలుసా అంటే ఆయనతో కలిసి సంతోషించాలి, ఆయనతో కలిసి నీతిమంతులుగా తీర్చబడి నరకాగ్ని నుండి శ్రమల నుంచి మహాముగ్రత నుంచి తప్పించబడి క్రీస్తుతో ఆనందించేటువంటి వారు ఉండడానికే మనం ఆయన వెతికేవారు కాకుండా, ఆయన వెతకకపోతే నీవు పాపాత్ములుగా ఉండిపోతావు. ఆ పాపాత్ములుగా ఉన్న నీవు నరకానికి అగ్నిగుండంలో బాధ్యుడైపోతావు. కనుక ఆ నరకాన్ని నుంచి ఆ అగ్నిగుండం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు సమీప బంధువులుగా మరణించడానికి వచ్చాడు. ఆయన వెతుకుతాం హృదయపూర్వక జ్ఞానులు వెతికినట్టుగా విసుగుదల చెందక అలసిపోక ఎలాగైతే యేసయ్యను వెతికి కనుగొన్నారు, మనం దేవుని వెతకడానికి విసుగుదల చెందవద్దు, అలసిపోవద్దు, సమస్యలు పోవద్దు. ఆయన వెతుకుతాం, ఆయన కనుగొని జ్ఞానులు పొందుకున్నట్టు యేసయ్యను పొందుకుని ఆయనతో కలిసి ఆరాధన చేద్దాం. క్రిస్మస్ సంతోషాన్ని, సమాధానాన్ని, క్రీస్తులో ఉన్న నిత్య ఆశీర్వాదాలకు పాత్రలుగా ఉంటాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో వచ్చాడు. గుర్తెరిగి ఆయన వెతికి కనుగొనండి, పొందుకోండి, ఆయన ఇచ్చిన ఆశీర్వాదానికి వారసులు కండి. అటువంటి గొప్ప వారికి మా పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ మాటలు వింటున్న మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, అందరూ మోకరించండి. అయ్యా, నీవేమందరితో ఈ రోజులో మాట్లాడావు. క్రిస్మస్ అనగా క్రీస్తుని వెతికి కనుగొని ఆరాధించడమే తండ్రి. అందుకే ఈ రోజున మాతో నువ్వు స్పష్టంగా మాట్లాడావు. నేను వెతికి విధానం మా విధానం ఎలాగుంది, మా హృదయాలు ఎలాగున్నాయి, మా ఆశ ఎలా ఉంది. అందుకే మా హృదయం చూసి ఈ రోజున మాతో మాట్లాడవని ఎవరికి వారి పరిశీలన చేసుకోండి. మహాపరిశుద్ధులను ప్రేమ స్వరూపైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. ఎంతవరకు నీ విలువైన మాటలతో మా అందరితో మాట్లాడము తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. ఆనాడు జ్ఞానులైన వారు అయ్యా, అంటే బుద్ధివంతులైన వారు ఎలాగైతే తూర్పు దేశం నుండి అయ్యా నీవు నివసించే స్థలానికి వచ్చి నిన్ను ఆరాధించారు, ఆత్మతో సత్యంతో ఆరాధించారు. నిన్ను ఆరాధించడానికి అయ్యా, నిన్ను కనుగొనడానికి వారి విసుగుదల చెందలేదు అయ్యా, వారు అలసిపోలేదు, నిరీక్షణ కోల్పోలేదు అయ్యా. నిన్ను వెతికి కనుగొనాలని పట్టుదల మాత్రం వారు కలిగి ఉన్నారు తండ్రి.
అయ్యా నీ బిడ్డలైన వారికి అటువంటి పట్టుదల కలిగించండి ఆయన. నీ బిడ్డలైన వారికి అటువంటి పట్టుదల కలిగించండి. జ్ఞానులకు ఉన్నటువంటి పట్టుదల, జ్ఞానులకు ఉన్నటువంటి అయ్యా ఓర్పు, సహనము నీ బిడ్డలైన వారికి దయచేయడానికి వందనాలు. పేతురు తనతో ఉన్నటువంటి కొందరు నాయన అయ్యా నిన్ను వెతికి వారు కనుగొన్నారయ్యా. అందరూ వెతుకుతూ ఉన్నారు కానీ వారు మాత్రమే కనుగొన్నారు. ఎందుకంటే వారు శ్రద్ధతో ఎదికారు, వారు భక్తితో ఎదికారు, వారు భయముతో ఎదికారు. అందుకే నేను కనుగొని నీతో కలిసి ఆనందించేటువంటి వారిగా ఉన్నారు. తండ్రి మీకు వందనాలు. స్తోత్రం. ఈ రోజునయ్యా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నిన్ను విడిచి లోకంలో ఏవేవో వెతుకులాడచ్చు, ఏది ప్రయోజనం లేకుండా చేసుకున్నారు. అట్టి రీతిగా నీ బిడ్డలైన వారయ్యా నిన్ను విడిచి లోకంలో అయ్యా ఇదిగో నశించిపోయే వాటి కొరకు ప్రాకులాడుతూ ఉన్నారు, వెతుకుతూ ఉన్నారు. అటు వార్తలు మాట్లాడారు. అది ఎంత మాత్రం కూడా నీకు ఉపయోగం ఉండదు, అది ఎంత మాత్రం కూడా నీకు ప్రయోజనం ఉండదు అయ్యా. అది ఎంతో స్పష్టంగా రాశావయ్యా, ఎంతో స్పష్టంగా రాశావు. ఒక గుడ్డివాడే నీది వెనకాలని ఆశ కలిగి ఉన్నప్పుడయ్యా అతనికి సమీపముగానే వచ్చి వస్తుంది తండ్రి. అయ్యా అటువంటి మనసు నీ బిడ్డలైన వారందరికీ కలిగించడం అయినా. నిన్ను చూడాలనే మనసు, నిన్ను కనుగొనాలనే మనసు, నిన్ను ఆరాధించాలనే మనసు అయ్యా ఈ అత్యధికారంలో ప్రతి బిడ్డలైన కనుక చేసి నిన్ను కనుగొని నిన్ను ఆరాధన చేసి నీలో ఆరాధించిన నీలో దీవించమని సంతోషము చెందని మరి గృహానికి వెళ్ళడానికి నాయన నీవే కృషించి మీరు మహిమనుతున్నాను. ఎవరైతే ఎంతవరకు నేను వెతికే మనసు లేదో వారందరికీ నేను వెతిక కనుగొనే మనసు కలిగించి తండ్రి అయ్యా నిన్ను పొందుకునే మనసు ప్రతిపడి కలిగించి నీలో నువ్వు దీవెనకు పాత్రలు చేయమని ఇంతవరకు నీ మాటలు ఎంతగా విడిచిపెట్టుకుని నీరు కట్టి పరమ చేసి రాయకపరచమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.